కూటమి నాయకులకి అందరికీ నమస్కారం అండి. మరి ఈ అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు 7,000, మూడో విడత 6,000, 20,000 పడ్డాయండి. ఈ అన్నదాత సుఖీభావ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో 12,000 వచ్చేది, ఈ ప్రభుత్వంలో 20,000 వస్తుంది. ఈ పెంచిన రొక్కం ఏమైతే ఉందో రైతులకి ఆశాజనకంగా పెట్టుబడి సాయం కొంచెం తోడ్పాటుగా ఏర్పడే విధంగా నారాయణ చంద్రబాబు నాయుడు గారు వారి బృందం కూడా రైతుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలాగే గత ప్రభుత్వంలో ధాన్యం చూసినప్పటికీ ఒక టైంలో 2 నెలలకి, ఒక టైంలో 4 నెలలకి, అంతకన్నా ఎక్కువ టైంలో కూడా డబ్బులు పడేవి. ఇప్పుడు అలాగా కాకుండా చూసిన వెంటనే 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అదే కాకుండా మరి చాలా మురుగు కాలువలు పూడికలు తీయించలేదండి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు చాలా ముందు వరుసలో ఉండి ప్రతి పూడుకుపోయిన కాలువను కూడా పూడుకలు తీయించి రైతులు మునకకు గురి అవ్వకుండా చాలా వరకు నియంత్రించారు. ఈ నియంత్రణ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో రైతులు ఆశాజనకంగా వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి, అలాగే వచ్చే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం రైతులకి ఎంతగా అండగా ఉందో చెప్పి మరి ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ రైతు భరోసా ఈ అన్నదాత సుఖీభావ వల్ల రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను.